హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. మేడం, ఇది రీసెంట్గా చిరంజీవి గారు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే డీప్ ఫేక్ ఏఐతోనే వీడియో వేసి ఆయన పోలీస్ని రీచ్ అయ్యారు. రీచ్ అయితే సైబర్ క్రైమ్ ఫైల్ చేశారు, కోర్టుని కూడా అప్రోచ్ అయ్యారు. అంటే మూవీ అంటే అవేర్ ఉన్న పీపుల్కి అట్లా జరుగుతుంది, నార్మల్ పీపుల్కి ఇంకా జరుగుతుంది ఎట్లుంటుంది మేడం? అంటే మీకు అలాంటి కేసెస్ ఏమైనా వచ్చినాయి మేడం? వచ్చాయండి. కొంచెం డీటెయిల్గా చెప్తారా మేడం, కేసు ఎట్లా వచ్చింది? మా పిఎస్ లోనే ఒక హోమ్ గార్డ్ ఉన్నది అన్నట్టు. ఆమె డిపార్ట్మెంట్ లోనే కంటిన్యూ అంటే అరౌండ్ 15 years నుంచి జాబ్ చేస్తున్నది. వాళ్ళ కూతురు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఆమె వచ్చి మేడం ఇట్లా మా పాపకి ఒక కాల్ వచ్చింది, మీ పాప ఒక కేసులో ఇన్వాల్వ్ అయిపోయింది, మీరు ఇమీడియట్ గా వచ్చి మీరు మాకు ఇంత డబ్బులు ఇచ్చేస్తాము, మా కేసు నుండి రిలీజ్ చేసేస్తాము, లేదంటే ఏమైనా అరెస్ట్ చేస్తారు అది ఇది అంటే. ఆమె డిపార్ట్మెంట్ లో 15 years నుంచి చేస్తుంది. ఆమెకి అన్ని ఎక్స్పీరియన్స్ ఉండే ఆమె భయపడ్డది. నేను చెప్పినా అంటే అవన్నీ ఫేక్ కాల్స్, నువ్వే ఇట్లా చెప్పేస్తున్నావు, ఇంకా నార్మల్ పీపుల్ ఎట్లా భయపడతారు అని అంటే ఆమె ఈవెన్ ఇంకా భయపడి ఆమెనే వెళ్ళి నియర్ బై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. అట్లా ఏం చేయలేదుగా, అవన్నీ ఫ్రాడ్స్టర్స్, ఎవరు ఏం చేయరు, కావాలని అట్లా బెదిరించి నేను నుంచి డబ్బులు డిమాండ్ చేస్తానికి అట్లా చేసిందంటే తర్వాతకి ఆమె కూడా రియలైజ్ అయిపోయింది. సో దీనికి ఇట్లా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. రీసెంట్గా ఏంటిదంటే మా ఇట్లా చిరంజీవి గారిది అట్లా ఫేక్ యూజ్ చేసి క్రియేట్ చేసి అతను కాకపోయినా అతను నమ్మించినట్టు చేస్తున్నారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటిదంటే రీసెంట్ గా ఒక మలక్పేట్ సైబర్ క్రైమ్ వాళ్ళు ఒక కేసు రిజిస్టర్ చేశారు. ఒక పర్సన్ అనే మలక్పేట్ ఏరియా హాస్పిటల్లో ఆమె ఆర్ఎంఓగా చేసి రిటైర్ అయిపోయింది. సో ఒక లేడీ అన్నట్టు వాళ్ళ కొడుకు ఇచ్చారు ఈ కంప్లైంట్. ఆమె రిటైర్ అంటే ఇంట్లో ఉన్నది. సో ఆమె పెన్షన్ డబ్బులు అనేది బ్యాంక్ లో ఉంటుంటుంది. సో ఆమె ఏమైందంటే కంప్లైంట్, మేము ఇట్లా బెంగళూరు పోలీస్ వాళ్ళం కాల్ చేసేస్తున్నాం, మీరు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఇన్వాల్వ్ అయిపోయిండ్రు, మీ కేస్ ఫైల్స్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ అయిపోయినా మిమ్మల్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తామని ఆమెకి థ్రెటనింగ్ చేసేసిండ్రు. వాట్సాప్ కాల్స్ చేయడం, వీడియో కాల్స్ చేసేసి ఆమెకి డాక్యుమెంట్స్ అన్ని చూపించడం, ఇవన్నీ చేయించిండ్రు. మేము ఇట్లా ఆర్బీఐ నుంచి కాల్ చేస్తున్నాం, ఎన్ఫోర్స్మెంట్ ఈడీ నుంచి కాల్ చేస్తున్నాం, ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ అయిపోయినా మీరు అరెస్ట్ అవుతారు, సో మీరు అరెస్ట్ కాకుండా మీ ఇన్ఫర్మేషన్ మేము ఆ కేసు నుంచి మిమ్మల్ని తప్పించాలంటే మేము అడిగిన అమౌంట్ ఇవ్వాలి మీరు అని చెప్పేసి వాట్సాప్ లో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఐడి పెట్టుకుంటారు. ఎవరైనా పోలీస్ వాళ్ళ ఐడి పెట్టుకుంటారు. మనం అంత టెన్షన్ లో ఉండి వీళ్ళు నిజమైన పోలీసులా కాదా అని వెరిఫై చేయలేము. ఇంకా ఆమె డిజిటల్ అరెస్ట్ అంటే ఆమె వేరే వాళ్ళు అడిగే టైం కూడా ఇవ్వరు. కంటిన్యూస్ కాల్స్ ఇట్లా మెసేజ్ చేసుకుని ఉంటే హరాస్మెంట్ చేస్తూనే ఉండు. సో ఆమె దానికి ఏజ్డ్ కదా, రిటైర్డ్ అయిపోయిన పర్సన్ కదా, ఇక మెంటల్లీ స్ట్రెస్గా ఎక్కువ ఫీల్ అయిపోయి, ఫిజికల్ స్ట్రెస్గా ఫీల్ అయిపోయి ఆల్రెడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసింది, 6,60,000 వరకు ట్రాన్స్ఫర్ చేసింది. ఇంకా చేస్తూనే ఉంటారు, ఇంకా హరాస్, టెక్స్ట్ మెసేజ్, కాల్స్ ఇంకా చేసేసి ఇంకా డబ్బులు డిమాండ్ చేసి ఆమె తట్టుకోలేక టెన్షన్ ఎక్కువైపోయి కార్డియాక్ అరెస్ట్ అయిపోయి చనిపోయింది ఆమె. ఆమె ఒక ఎంప్లాయీ ఉండి మళ్ళీ మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసింది. ఈవెన్ ఆమె అమౌంట్ పే చేసినా కూడా వాళ్ళు మేము పోలీసులము ఇట్లా అని చెప్పేసి చేసి ఒక మనిషి ప్రాణం, ఈవెన్ ఆమె చనిపోయినాక కూడా ఇంకా కంటిన్యూస్ గా కాల్స్ చేస్తూ ఇంకా మెసేజ్ చేస్తున్నారు. వాడు ఒక హ్యూమన్ అనేది అడుగుతున్నాడు. ఇక వాళ్ళ బాబు కంప్లైంట్ ఇచ్చేస్తే ట్రేస్ చేస్తారు అన్నట్టు. ఆ ఇద్దరు పర్సన్స్ ట్రేస్ చేస్తే వాడు గుజరాత్ లో ఉంటారు. ఆల్రెడీ ఇక్కడ ఒక కేసు చేసిండ్రు ఇదే టైప్, నెక్స్ట్ గుజరాత్ లో కూడా సేమ్ టైప్ ఆఫ్ అఫెన్స్ చేసిండ్రు. సో దీని నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే పోలీస్ వాళ్ళు ఎప్పుడూ ఆన్లైన్ లో కాల్స్ చేయరు, చేసిన వాళ్ళు డబ్బులు అసలు డిమాండ్ చేయరు. ఏమన్నా ఉంటే డైరెక్ట్ మీరు పోలీస్ స్టేషన్ కి రండి, పోలీస్ స్టేషన్ లోనే మాట్లాడుకుందాం అని చెప్పేసేస్తారు. డాక్యుమెంట్స్ అవన్నీ మీరు మీ పైన ఇన్ కేసు ఎనీ కంప్లైంట్ అయినా మీరు పోలీస్ స్టేషన్ కి వస్తేనే అక్కడ మాట్లాడి అప్పుడు మీరు వచ్చినాక చూపించేస్తారు అన్నట్టు. వాళ్ళు ఎంతైనా కేసులు తీస్తాము అది చేస్తామని డబ్బులు ఎవరు డిమాండ్ చేయరు. ఇవన్నీ అంటే లాజిక్స్ గుర్తుంచుకోవాలి. కొన్ని లాజిక్స్ మిస్ అయిపోయి ఉన్నారా అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఇన్వాల్వ్, అట్లనే టెర్రరిస్ట్ కేసులో, డ్రగ్స్ కేసెస్ లో, అట్లా ప్రతి ఒక్క కేసెస్ లో ఇన్వాల్వ్ అయిపోతుంటారు. మీ పేరు ఉంది, ఇట్లా మీ డీటెయిల్స్ అన్ని, మీ నేమ్ ఉంది, మీ ఫోన్ నెంబర్ ఉంది, మీ అడ్రస్ ఏముంది, మీ ఆధార్ కార్డే ఉంది, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఏముందని అంటే మన ఫోన్ ఎట్లా అట్లా యాక్సెస్ చేసేసి మన డీటెయిల్స్ అన్ని వాళ్ళకి కలెక్ట్ చేయడం ఈజీ అవుతుంది. ఇవన్నీ ఉండేసరికి అన్ని నా డీటెయిల్స్ పెట్టేస్తున్నారు, నా పేరు పైన డాక్యుమెంట్స్, ఇవన్నీ కరెక్టే అన్నట్టు మనం నమ్ముతాం కొన్నిసార్లు. సో మాక్సిమం అయితే ఎవరు వాట్సాప్లలో అట్లా కాంటాక్ట్ అవ్వరు. ఇన్ కేస్ మీ పైన ఏమైనా కంప్లైంట్ ఉన్నా డైరెక్ట్ మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి రండి, వస్తే మాట్లాడుకుందాం అని అంటారు. సో దానికి భయపడి మీ ప్రాణాలకి నష్టం తెచ్చుకోవద్దు. అట్ ద సేమ్ టైం మీ డబ్బులు కూడా ఎవరికి
ఇవ్వద్దు. అందుకే డబ్బులు ఎవరికైనా కష్టపడ్డ వాళ్ళకి ₹1 కష్టపడాలి, ₹1 మనం సంపాదించాలంటే ఎంతో కష్టపడతాం. సో దాని వాల్యూ మనం పోగొట్టుకున్న వాళ్ళకి, కష్టపడ్డ వాళ్ళకి తెలుస్తుంది. నార్మల్ మాకు ఫ్రీగా వచ్చిన పోతే ఏం కాదని కాదు కదా. ₹1 పోవాలన్నా మనం స్పెండ్ చేయాలన్నా ఆలోచిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మంచి పేరెంట్స్ ఉన్నారు అనుకో, పేరెంట్స్ ఏం చేస్తారు, నాకు లేకపోయినా పర్లేదు నా పిల్లలకి మంచిది ఇవ్వాలి అని వాళ్ళ కోసం స్పెండ్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ కోసం ఎవరు ఖర్చు చేయరు. సో అట్లనే అట్లా ఆలోచించేటోళ్ళు ఇంత అమౌంట్ కష్టపడి పోయిందంటే బాధపడుతుంటారు. సో రీసెంట్ గా అదొక ఎగ్జాంపుల్ అన్నట్టు. సో అంటే డిజిటల్ అరెస్ట్, డీప్ ఫేక్ ఇవన్నీ సైబర్ ఫ్రాడ్స్ అన్నట్టు. వాడు ఏమైంది, ఇప్పుడు 2 అరెస్ట్ అయ్యారు కదా. అరెస్ట్ అయిన వాళ్ళు నార్మల్ గా మాక్సిమం చదువుకుంటే ఎంత చదువుకుంటారు, 10th వరకు చదువుకుంటారు. ఇక నువ్వు గ్రాడ్యుయేట్ చేసి ఇన్ని చేసి మంచిగా ఎంతో ఉంటది. వాడు 10th చదువుకుని అంత మోసానికి పాల్పడుతున్నాడు. వాడు మళ్ళీ ఇన్ కేస్ మనం ట్రేస్ చేద్దామన్నా కూడా ఫేక్ అన్ని ఫేక్ యూజ్ చేస్తాడు. వాడు ఎక్కడో బీహార్, యూపీలలో ఉంటాడు. వాడిని పట్టుకోవాలంటే కూడా మనం టీం అంతా వెళ్ళాలి, అక్కడ స్పెండ్ చేయాలి, వాడిని తీసుకురావాలి, లెంతీ ప్రాసెస్ ఉంటుంది. సో దీనికి అంతా మొత్తానికి ఎవరు కాల్ చేసినా మనం రెస్పాన్స్ కావద్దు, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయొద్దు. ఇన్ కేస్ మీకు అట్లా వచ్చినా ఇమీడియట్ గా నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మరి మాక్సిమం అయితే సేఫ్ జోన్ లో ఉంటారు. నియర్ బై పోలీస్ స్టేషన్ విజిట్ చేయాలి. లేకపోతే ఏం చేయాలో తెలియనప్పుడు 1930 కాల్ చేయండి. అది బిజీ వస్తున్నా డయల్ 100 కన్నా కాల్ చేయండి. ఈజీగా సొల్యూషన్ అయితే ఎంతో కొంత వచ్చేస్తూనే ఉంటది. కాబట్టి డబ్బులు ఎవరికి ఊరికే రావు, జాగ్రత్త ఉండాలి. మీకు ఐడియా ఉండొచ్చు మేబీ బీహార్ నుంచి, అంటే ఇక్కడ తెలంగాణలో ఎట్లా అంటే మన బౌల్స్ గిన్నెలు పట్టుకొని తిరుగుతారు కదా గల్లీలలో. అంటే పాత ఖరాబ్ అయిన మొబైల్స్ కి, పాత డిస్ప్లే అయిన మొబైల్స్ కి, వాటికి ఎక్స్చేంజ్ లా గిన్నెలు ఇస్తాం, బౌల్స్ ఇస్తామని చెప్పి చెప్తారు. ఎట్లా అంటే పగిలిపోయింది మనం ఏం చేసుకుంటాం అని చెప్పి ఆశతో బౌల్స్ వస్తున్నాయి వాడుకోవచ్చు, మొబైల్స్ ఇచ్చి ఎక్స్చేంజ్ లా గిన్నెలు తీసుకున్నారు. ఇక వాళ్ళు హ్యాపీ, వీళ్ళు హ్యాపీ. నెక్స్ట్ టైం ఏంటంటే ఆ మొబైల్స్ ని బీహార్ పంపించారు. తర్వాత నెక్స్ట్ స్టెప్ లో పంపించి IMEI నెంబర్ నుంచి వీళ్ళ బ్యాంక్ ఉంటాయి మన డీటెయిల్స్ ఆ మొబైల్లో ఆల్రెడీ సేవ్డ్ అయి ఉంటాయి కదా, వాటి ద్వారా బ్యాంక్స్ అన్నిటిని ఎట్లా అంటే బ్యాంక్ అకౌంట్స్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. అట్లా రీసెంట్ గా జరిగింది. అట్లా కూడా ఫ్రాడ్ అన్నట్టు. అంటే మొబైల్స్ మనం చాలా మందిలో ఇంట్లో వేస్ట్ డిజిటల్ ఐటమ్స్ అన్ని వేస్ట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాత మొబైల్ యూజ్ చేసినాం, దాంట్లో అప్డేట్స్ 4G ఒకప్పుడు ఉండే, నెక్స్ట్ 5G అవుతుంది. సో జనరేషన్ కొత్త మొబైల్స్ మనం అప్డేట్ చేస్తుంటున్నాం. సో ఎక్కువ పాత మొబైల్ అట్లనే ఉంటుండే. సో అట్లా ఉండే వాళ్ళు లేడీస్కి ఏదైనా వచ్చింది ఇంట్లో ఎందుకు ఏదో ఒకటి యూస్ఫుల్ ఐటమ్ వస్తుంది అని తీసుకుంటారు. సో వాళ్ళు ఏం చేసిన అదే ఉద్దేశంతో అట్లా స్టీల్ సామాన్లకు ఇచ్చేస్తే వాడు ఓన్లీ ఫోనే అనేగా వాడు ఫోన్ ఏం చేసుకోవచ్చు. దాంట్లో ఉన్న నార్మల్ గా 100 200 నీకు వాడు ఎంత స్టీల్ ఐటమ్స్ అంతే ఉంటుంది, 500 లోపు ఉంటుంది. తీసుకొని అంతకంతకు వాల్యూ మినిమం అకౌంట్ లో అయితే ఎంతో కొంత మనీ ఉంటాయి కదా. సో వాడు మనీ మొత్తం తీసేసుకున్నాడు. ఫ్యూచర్ లోనే ఉంటాయి. సో మీరు ఆ ఫోన్లు ఇవ్వకపోవడమే బెటర్. మీ ఇంట్లో ఉంటే సేఫ్ జోన్ లో ఉంటాయి. ఎవడో స్టీల్ సామాన్లు అదంటే అందులో ఫోన్లు ఉండొచ్చు, ఫొటోస్ ఉండొచ్చు, దాన్ని పట్టుకొని డిమాండ్ చేసుకోవచ్చు, ఏదో ఒకటి ఉంటది. సో మాక్సిమం అయితే మీ దగ్గర ఉండాలి, మీ దగ్గర ఉంచుకుంటేనే సేఫ్ జోన్ లో ఉంటాయి. ఇన్ కేసు ఎవరు వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా ఫోన్ లో మొత్తం డేటా మొత్తం డిలీట్ చేసుకోవాలి, ఏ డేటా ఉండకుండా చూసుకోవాలన్నట్టు. ఓకే, అంటే జనరల్ గా మనకు వాట్సాప్ లో డిఫరెంట్ లింక్స్ వస్తూ ఉంటాయి, అందరు షేర్ చేస్తూ ఉంటారు. కొందరికి రివార్డ్స్ వస్తాయని చెప్పి, క్యాష్ బ్యాక్స్ వస్తాయని చెప్పి ఆశతో కూడా షేర్ చేస్తారు. ఒక 5 మెంబర్స్ షేర్ నీకు రివార్డ్ వస్తాయని చెప్పి వస్తాయి, అందరు షేర్ చేస్తూ ఉంటారు. ఆ లింక్స్ లో మాల్వేర్ ఉంటాయి. అలాంటి కేసెస్ మన రిజిస్టర్ అయినా మేడం మీ దగ్గర? లింక్స్ కి ఒకటి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ అందరికి ఈ లింక్స్ ఐడియా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఈ లింక్ మీరు 10 మందికి షేర్ చేసేస్తే మీకు ఒక గిఫ్ట్ వస్తుంది, సర్ప్రైజ్ గిఫ్ట్ వస్తుంది అని అంటారు. అంటే తెలిసిన వాళ్ళు షేర్ చేసినప్పుడు అసలు అది రాదు, ఏం రాదు. అది 10 మందికి షేర్ చేస్తే మీరు ఫ్రాడ్ అవడంతో పాటు మీతో ఉన్న 10 మందికి కూడా మీరు ఎఫెక్ట్ అవుతారు. సో ఇక్కడ మాక్సిమం అయితే మీ డీటెయిల్స్ అందులో ఎంట్రీ చేయకుండా ఉండాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటిదంటే, మా PS లిమిట్స్ లో ఒకటి కంప్లైంట్ వచ్చింది అన్నట్టు. సో ఏసీ ఒక స్కూల్ ప్రిన్సిపల్ వచ్చి మా దగ్గర కంప్లైంట్ ఇచ్చారు. ఏం చేశానంటే ఏసీ ఉన్నారు. సో ఏసీ ఇన్స్టాలేషన్ టైంలో అతను దానిపైన ఉన్న కంపెనీ నెంబర్కి, కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్కి కాకుండా గూగుల్లో సెర్చ్ చేశారు కస్టమర్ కేర్ నెంబర్ అని. సో కస్టమర్ కేర్ నెంబర్కి ఫస్ట్ ఈ పర్సన్ కాల్ చేశారు. కాల్ చేసి అతను లిఫ్ట్ చేయకుండా తర్వాతకి ఆ పర్సన్ కాల్ చేసేసి సో మీకు ఒక లింక్ పంపించేసిన, ఆ లింక్లో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి అని చెప్పారు. సో ఆ లింక్ని మనం క్లిక్ చేసే టైంలో ఒక అన్నోన్ APK అనేది అతని ఫోన్లో ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయినాక సో అందులో ఫస్ట్ ఏమన్నా సామ్సంగ్ మొబైల్, సో సామ్సంగ్ ప్రొటెక్ట్ అనేది దాన్ని మొత్తం డిజేబుల్ చేసేసిండు. ప్లే స్టోర్ని కూడా మొత్తం డిజేబుల్ చేసి ఫోన్ మొత్తం యాక్సెస్ లో తీసేసుకున్నాక సో
సడన్ గా ఆయన ఫోన్ మొత్తం అంటే మొత్తం హీట్ అయిపోతుంది, మన పవర్ అనేది డౌన్ అయిపోతుంది అండ్ బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోతుంది. ఇంత సడన్ గా ఎందుకు డౌన్ అవుతుంది అని చెక్ చేసుకునే లోపు అతనికి ఒక మెసేజ్ వచ్చింది, 90,000 అకౌంట్ లో నుంచి పోయినాయని మెసేజ్ వచ్చేసింది. సో 90,000 పోయింది అని మెసేజ్ వచ్చేసి అతను మళ్ళీ మన పోలీస్ స్టేషన్ లో వచ్చి కంప్లైంట్ ఇచ్చేసినాక సో ఆ రోజు వరకు మనం ఆపేసేసినాం. సో అంటే నెక్స్ట్ ఫర్దర్ జరగకుండా మనం 1930 మనం కంప్లైంట్ ఇచ్చి మొత్తం ఆపేసేసినాం. ఇచ్చినాక మళ్ళీ వాడి యాక్సెస్ మొత్తం అట్లనే జరిగినాక నెక్స్ట్ డే కూడా ఇంకో 90,000 పోయినాయి. అది మళ్ళీ ఈ రోజు ఇట్లా జరిగింది ఏంటంటే మన దగ్గరికి వచ్చినాక సో అతను లిమిట్ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ లిమిట్ ఎంత ఓన్లీ 90,000 పర్ డే, విత్ డ్రాల్ లిమిట్ 90,000 పర్ డే ఉంది. సో నెక్స్ట్ డే 90,000 పోయింది. సో అట్లా మనం ఇంకా అలర్ట్ కాకపోతే ఇంకా డే బై డే అతను ఉన్న అకౌంట్ లో ఉన్న అమౌంట్ మొత్తం పోతుంది. సో అతను ఎడ్యుకేటెడ్ పర్సన్ ఖాళీ సో ఏసీ ఇన్స్టాలేషన్ కోసము కస్టమర్ కేర్ నెంబర్ కోసం ఆన్లైన్ లో సెర్చ్ చేయడం వల్ల లింక్ క్లిక్ చేయడం వల్ల అన్నోన్ ఏపీకే ఇన్స్టాల్ అయిపోయి 1,80,000 పోయింది. సో ఆయన ఎడ్యుకేటెడ్ అయ్యి అన్ని తెలిసినాక కూడా అట్లా పోయినాయి అన్నట్టు. సో మాక్సిమం అయితే అన్నోన్ యాప్స్ లింక్ క్లిక్ చేయొద్దు అన్నట్టు. చేసినాక అతను తర్వాతకి వచ్చి మా దగ్గర చెప్పింది, నేను ఇంత ఈవెన్ దో ఆమె లిటరేట్ బట్ ఆమె లిటరేట్ ఇన్ సైబర్ ఫ్రాడ్స్ అని చెప్పిండు. సో అతనికి అట్లా జరిగినప్పుడు మనకు తెలియకుండా దాన్ని మా పోలీస్ స్టేషన్కి వచ్చినాక మేము రిట్రీవ్ చేయడానికి దాన్ని మొత్తం ఒక ½ an hour వరకు టైం పడింది. అంటే ఫస్ట్ దాని ఏం జరిగింది, నెట్ మొత్తం ఆఫ్ చేసి అంటే ఈవెన్ మొత్తం అతను యాక్సెస్లోకి చెల్తూ ఇంకా చేస్తూనే ఉంటున్నారు కంటిన్యూగా. సో దాన్ని మనం నెట్ మొత్తం ఆఫ్ చేసేసి దాన్ని ఆ ఫోన్ని కొంచెం రికవరీ చేయడానికి మాకే ½ an hour టైం పట్టింది. సో మిగతా వాళ్ళకి అంత టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉండరు, ఫోన్ గురించి అంత ఐడియా, కాల్స్ వస్తున్నాయా రిసీవ్ చేసుకున్నామా మన వర్క్ మనం చేస్తున్నామా అనుకుంటుంటారు కదా. సో మాక్సిమం అయితే సైబర్ ఫ్రాడ్స్ గురి కావద్దు, అన్నోన్ లింక్స్ అయితే క్లిక్ చేయొద్దు అన్నట్టు. అంటే మన పాస్వర్డ్స్ అవి కూడా పర్సనల్ గా ఎవరికి షేర్ చేసుకోవద్దు. బ్యాంక్ డీటెయిల్స్ అయితే మాక్సిమము ఆన్లైన్ వెబ్సైట్ లో ఎంట్రీ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఆన్లైన్ పర్చేస్ చేసుకున్నాం అనుకున్నా వచ్చినప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తేనే బెటర్. అది ఏమన్నా అంటే రిలయబుల్ యాప్స్ లో అయితే ఓకే, ఇంకా నార్మల్ అదర్ యాప్స్ ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి యాప్స్లలో మీరు బ్యాంక్ డీటెయిల్స్ అన్ని పెట్టొద్దు, క్యాష్ ఆన్ డెలివరీ తీసుకోవడం బెటర్ అన్నట్టు. సో దీనికోసం అయితే మీరు మాక్సిమం అయితే మీ పాస్వర్డ్స్ ఉంటాయి, పాస్వర్డ్స్ అందరూ ఏం చేస్తారంటే మర్చిపోతున్నా అని బుక్ లో రాసుకొని అయినా ఫోటో తీసుకుంటారు, లేకపోతే స్క్రీన్ షాట్ అయినా తీసుకుంటారు, లేకపోతే టెక్స్ట్ గా అయినా ఏదో ఒకటి సేవ్ చేసుకుంటారు, ఫోటో తీసుకుంటారు, సేవ్ చేసుకుంటారు. సో అవన్నీ బుక్ లో మాక్సిమం అయితే మీరు ఫోన్ లో ఉంచుకోవద్దు. ఎందుకంటే ఈవెన్ మనం స్క్రీన్ షేర్ చేసినా వెళ్ళిపోతుంటే అట్ ద సేమ్ టైమ్ మన యాక్సెస్ తీసుకుంటారు, గ్యాలరీ యాక్సెస్ తీసుకుంటే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతే వాడికి ఈజీగా వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్. ఈజీగా మీ అకౌంట్ ఈవెన్ టైప్ చేసేస్తాడు, ఓటీపీ వస్తుంది, ఫోన్ యాక్సెస్ మొత్తం వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. సో మీరు సంవత్సరం అయినా, ఒక నెల అయినా, ఒక రోజు కష్టపడ్డాయన్నా వితిన్ సెకండ్స్లో పోతాయి. దీనికి సొల్యూషన్ ఏంటిదంటే ఫొటోస్ అస్సలకి తీసుకోవద్దు, అంటే అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఫొటోస్ తీసుకోవద్దు, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకోవద్దు, అండ్ అట్ ద సేమ్ టైం ఓటీపీస్ కూడా ఫొటోస్ తీసుకోవద్దు, వాటి ఇన్ఫర్మేషన్ కూడా ఫోన్లో సేవ్ చేసుకోవద్దు, మైండ్లో ఉంచుకోవాలి. ఇన్ కేస్ లేదంటే దానికి ఆల్టర్నేట్ సెర్చ్ చేసుకోవాలి, కానీ ఫోన్లో ఆ ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ చేసుకోవద్దు. ఓకే మేడం.